హాయ్ మావా, ఇప్పుడైతే మనం ఎక్కడికి పోతున్నాం కథక్కని చెప్పండి మావా. ఈ లొకేషన్ చూసి మీరు అర్థమైపోయింది కదా. ఇప్పుడైతే మనం ఉలవపాడు మామిడికాయలు తీసుకోవడానికి వచ్చాం మావా. ఉలవపాడు మ్యాంగోస్ ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు గానీ ఎగుమతి చేస్తారంట మావా. ఉలవపాడు మామిడికాయ రుచి చూడని వాళ్ళు నెల్లూరులోనే లేనని నేను అనుకుంటున్నా మావా. మీరేమంటారు? ఇక్కడైతే ప్రతి రకం మామిడికాయ ప్రతి సైజులో మామిడికాయలు దొరకతాయి మావా. బంగన్పల్లి రసాలు, చక్కెర రసాలు, నీలి మీకు యాడ దొరకని సరుకు మన ఉలవపాడులోనే దొరకద్ది మావేడ. మామిడికాయలు స్మెల్ అయితే తినేయమని పిచ్చెక్కి చేస్తుంది మావేడ. ఇక్కడ చాలా చాలా పెద్ద మామిడికాయలు కానీ ఉంటాయి మావు. ఇదో మావా, ఏం పేరు మావా ఇదే? ఇదో ఇటు చూడు, తిన్నేరి కాయ చేసావు మావ. ఎట్టుందా మామిడికాయల టేస్ట్ అయితే దింపేసింది మావా. దీనికోసం ఊర్లేందా, రాష్ట్రాలేందా, దేశాలు దాటినా తప్పు లేదు మావా ఈ టేస్ట్ కోసమా. మీరు కానీ మా ఉలవపాడులో మ్యాంగోస్ తినుంటే కామెంట్ చేయండి మావా. మీరు గూగుల్లో చూసుకున్నా కానీ ఉలవపాడు అని మామిడికాయలు కనపడతాయి. అది మన ఉలవపాడు కథ అంటే. దండిగా మామిడికాయలు తగిలిచ్చాం మావా. ఇంటికి వెళ్ళి తగిలియడమే. సరే మావా, బాయ్.